హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే అండ్ వెల్కమ్ టు మిస్టర్ లోకల్ రియాక్షన్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే కమల్ హాసన్ గారు నటించిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2. ఈరోజు మనం ఆ ట్రైలర్ మీద ఒక లుక్ అయిపోతాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పు పడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? భారతీయుడు నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మ కాదు, వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్ లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. శంకర్ సో పారిపోలేరు, దాక్కోనలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. జూలై 2020. వావ్, సూపర్, చాలా బాగుంది, అదిరిపోయింది. అంటే కమల్ హాసన్ది మళ్ళీ భారతీయుడు అప్పుడెప్పుడో పాతప్పుడు మన చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటాం సినిమా భారతీయుడు. అంటే మళ్ళీ ఇప్పుడు ఆ భారతీయుడులోనే మళ్ళీ అతన్నే తీసుకురావడం, అంటే అతని ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకున్నారు. సిద్ధార్థ్ ఒకడు, అంటే నీతి నిజాయితీ అవన్నీ చూడటం. ఇందులోని బంగారం వాడు చూపించారు, అంటే ఎంత స్వార్థపరుగా ఉన్నారు చూడండి. అంటే అవినీతి చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఎలా ఉన్నారు, అంటే ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే దాచుకోవడం. ఇందులో సిద్ధార్థ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ లైన్లో ఉంది, ఎందుకంటే తను భారతీయుడిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యాడు. అంటే నీతి నిజాయితీ, ఎలాగంటే లంచం తీసుకోకుండా ఇలాంటివి ఏవి లేకుండా అంటే బతకడం. ఫస్ట్ అంటే ఈసారి కొంచెం భారతీయుల్లోనే ఏంటంటే జస్ట్ నార్మల్గా ఒక చిన్న తీసుకున్నారు పాయింట్స్, ఇందులో కొంచెం పెద్దది తీసుకుంటున్నారు, అంటే కొంచెం పెద్ద స్కేల్ చేశాడు. కమల్ హాసన్ గెటప్ కానీ భలే ఉన్నాయి, మళ్ళీ మారు వేషాలు వేసుకోవడాలు కానీ. ఇంకోటి అదే ఫైట్స్, అంటే అంత వయసులో కూడా ఫైట్స్ చేశాడు చూడు, సూపర్. కానీ చాలామంది ఏంటంటే వీటి కమల్ హాసన్ ఇంత వయసులో ఎవరు ఎగరగలరు, అలా ఫైట్ ఎవరు చేయగలరు అనుకుంటున్నారు. బట్ ఒక అతను ఉన్నాడు చైనీలోనే, అతని పేరు ఏదో లూ జియానే ఏదో పేరు ఉంటుంది. అతను 120 అంత సంవత్సరాలు. అతను అయితే ఫైట్ మార్షల్ ఆర్ట్స్ మొత్తం అనమాట. అతనికి గాలిలో ఎగురుకుంటూ ఆడుతుంటాడు ముసలోడే. నాకు తెలిసి అతని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అన్నాడు శంకర్ కమల్ హాసన్. చాలా బాగుంది, లుక్స్ మాత్రం అదిరిపోయి, తర్వాత లొకేషన్స్ సూపర్గా చూపించాడు, తర్వాత గెటప్స్ బాగున్నాయి. ఇంకా ఇందులోని సింహ ఉన్నాడు, ఎస్జే సూర్య ఉన్నాడు. ఎస్జే సూర్య బంగారం వేసుకొని తిరుగుతాడు.
తర్వాత ఎవరు హిందీ యాక్టర్ ఉన్నారు, ఎవరు షరీఫ్, పేర్లు ఐడియా లేదు కానీ జాకీ షరీఫ్ ఒకడు ఉన్నాడు. అయితే కొంచెం పెద్దగా చూపించబోతున్నారు. తర్వాత కమల్ హాసన్ గురించి ఎతుకుతూ ఉన్నారు అన్నమాట వీళ్ళందరూ, అంటే సిద్ధార్థ కానీ వీళ్ళందరూ మళ్ళీ రావాలి అని. ఎందుకంటే ఈ అరాచకాన్ని మొత్తాన్ని ఆపాలంటే మళ్ళీ భారతీయుడే రావాలని, అంటే సేనాపతి అందులో పేరు. తర్వాత కమల్ హాసన్ అందులో చెప్పిన డైలాగ్ కానీ, అంటే మళ్ళీ రెండో ఇండిపెండెన్స్ కోసం, అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం, ఈసారి అవినీతులతో పోరాడుతున్నాం అన్నమాట. అతనేమో మీరేమో గాంధీజీ ఫాలో అవ్వండి, నేనేమించి నేతాజీది ఫాలో అవుతాను అంటే వాళ్ళు ఏమించి నినాదాలు చేయడం ఇవ్వండి, ఇతను ఏమించి వెళ్ళి చంపేయడం అన్నమాట. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ నేతాజీ అతను వేస్తే వేసేయడమే. అందరు నేను చూడాలి. భారతీయ ట్రోల్ 2 చాలా బాగుంది. అంటే ఓకే, భారతీయుడు ఫస్ట్లోని ఏదో చిన్న చూపించారు అన్నమాట. తను ఒక ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఫైటర్, అవినీతి నిర్మూలిస్తూ ఉంటాడు. కానీ లాస్ట్లోని అసలు భారతీయుడు ఫస్ట్లో చూసుంటే భారతీయుల్లోని తను లాస్ట్లో చచ్చిపోతాడు అనమాట. అంటే చచ్చిపోయినట్టు అనుకుంటారు అందరూ. తర్వాత కమల్ హాసన్కి మళ్ళీ ఫోన్ చేస్తాడన్నమాట, నేను బతికే ఉన్నానని వస్తుంది అనమాట. అదే ఈ కంటిన్యూస్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మరి భారతీయుడికి 2 కాబట్టి మరి కంటిన్యూస్ ఉంటుంది. ఇంక ఇందులో ఫైట్స్ చెప్పాలి. అందులో వర్మకళ ఇలా గుచ్చుకోవాలంటే నరాలు చిట్లిపోవడం అనమాట, మొత్తం చచ్చిపోవడం. ఒక్కసారి గుర్తుతే చచ్చిపోవడం. ఈ సినిమా చూడాలి. జూలైలో వస్తుంది, జూలై 12వ తారీఖుని. చూడండి, తప్పకుండా చూడండి. ఎందుకంటే శంకర్ మార్క్ ఉండొచ్చు. ఎందుకంటే శంకర్ సినిమా అప్పుడులో చాలా హిట్ కదా. అంటే ఇప్పుడు కొంచెం తగ్గచ్చేమో, కానీ ఏమో ఈ సినిమా మళ్ళీ పైకి రావచ్చేమో. ఇది తప్పకుండా చూడండి సినిమా థియేటర్లోని. దట్స్ ఇట్ వీడియో గైస్. అండ్ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గన్ సింబల్ మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రియాక్ట్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు, ఏదైనా వీడియో కానీ రియాక్ట్ చేయమని. ఏదైనా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు, హిందీ అయినా పర్లేదు, బాలీవుడ్ మాలీవుడ్. ఇప్పుడు భారతీయుడు కూడా అలాగే చేశాను. అలాగే ఎవరైనా చేస్తుంటే పంపించండి, నేను రియాక్ట్ చేస్తాను దాని గురించి. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.